ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి ప్రవక్తను తెలుసుకొనుట ఎట్లు మన ధ్యానము నిమిత్తమై 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. లోకంలో ఉన్న ఆత్మలన్నిటినీ నమ్మక ప్రతి ఆత్మను పరిశీలించి తెలుసుకొనుడి. దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడింది, లోకంలో అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయటండి. అన్ని ఆత్మలను నమ్మక పరిశీలించి తెలుసుకొనుడి. లోకంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలందరూ నిజమైన ప్రవక్తలేనా? వాక్యం చెప్తుంది కదా, ఎవరు నిజమైన వారో ఎవరు అబద్ధమైన వారో తెలుసుకొనండి. లోకంలో ప్రతి దానికి 2 రకాలుంటాయి. ఒకటి మంచిది, రెండవది చెడ్డది. అన్నీ అంతే. ఏ వస్తువులోనైనా చూడండి, మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. ఏ షాప్ దగ్గరికైనా వెళ్ళండి, షాపులో ఆయన అంటాడు, ఇది నెంబర్ 1 క్వాలిటీ, ఇది నెంబర్ 2 క్వాలిటీ. లేదా ఒక వస్తువుని చూస్తే ఇది మన్నికి బాగా ఉంటుంది, ఇది మన్నికి బాగా ఉండదు. ఒక వస్తువులోనే 2 రకాలు ఉన్నాయి, మంచిది మరియు చెడ్డది. మనుషుల్లోనికి రండి, మనుషులు కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో అంత మంచి ఉన్నప్పుడు సాతానుడు గలిబిలు తీసుకొచ్చాడు. ఏదెను తోటలో ఆదాము అవ్వ మంచిగా జీవించుచున్నప్పుడు సాతానుడు వెళ్ళి వారికి పండును చూపించి వారిని చెడ్డవారిగా మార్చాడు. అనగా మనం చూస్తే సమస్తము మంచిగా ఉన్నప్పుడు సాతానుడు ఏదో రీతిగా పాడు చేయాలని కంకణం కట్టుకుంటున్నాడు. అదే రీతిగానే లోకంలో ఉన్న ప్రవక్తలు లేదా సేవకులందరూ నిజమైన వారు కాదు. లేదా నిజమైన వారో కాదో మీరు తెలుసుకోండి. ఏదైనా ఒక వస్తువు మంచిదా చెడ్డదా తెలాలంటే ఒక యంత్రం కావాలి. ఆ యంత్రాన్ని బట్టి చెప్పగలం ఇది మంచిదా చెడ్డదా అని. మరి ఒక సేవకుడు నిజమైన సేవకుడా
అబద్ధమైన సేవకుడా మనకు తెలాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి మనం అడగాలి పరిశుద్ధ గ్రంథాన్ని. హూ ఈజ్ ద ట్రూ ప్రాఫిట్? ఎవరు నిజమైనటువంటి ప్రవక్త? ఎవరు అబద్ధమైనటువంటి ప్రవక్త అని మీరు బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ మనకు బోధిస్తుంది ఎవరు నిజమైన ప్రవక్త అని. వాక్యం చెబుతుంది కదా, ప్రతి ఆత్మను మీరు నమ్మకండి, ప్రతి సేవకుని మీరు నమ్మకండి. దేవుని మార్గంలో మీరు నడవాలనుకుంటున్న మీరు నిజమైన సేవకుడితో మీరుంటేనే మీరు దేవుని మార్గంలో నడవగలరు. నిజమైనటువంటి సేవకుడితో మీరు లేకపోతే దేవుని యొక్క మార్గంలో మీరు నడుచుకోలేరు. నీ వెళ్తున్న సంఘము, సేవకుడు, మీ కాపరి ఆయన నిజమైన వాడైతేనే సత్య మార్గములో నడిపించగలడు. ఆయన నిజమైన వాడు కానప్పుడు నిన్ను సత్య మార్గంలో నడిపించలేడు. అనగా దేవుని యొక్క మార్గములోని నిన్ను నడిపించలేడు. నీవు దేవుని మార్గములో నడవాలంటే నీ సేవకుడు నిజమైన వాడో కాదో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? సేవకులు ఆ తల మీద ఏమైనా రాసుకుంటారా నేను నిజమైన వాడినని? వాళ్ళ యొక్క షర్ట్ మీద కానీ ఎక్కడైనా కానీ నేను నిజమైన సేవకుని అని రాయబడి ఉంటుందా? మరి ఎలా తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి మీరు రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరు నిజమైన సేవకుడు అని. మీరు పరిశీలిస్తే వాక్యముల నుండి మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం పరిశీలించగలిగితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనునో వారే నిజమైనటువంటి ప్రవక్త. యేసుక్రీస్తు శరీరధారి అని ఎవరైతే ఒప్పుకుంటారో వారే నిజమైనటువంటి ప్రవక్త. చాలామంది యేసు ప్రభువారిని అంగీకరించారు. కొంతమంది తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతారు, కుమారుడైన దేవుణ్ణి నమ్మరు. మరికొంతమంది తండ్రి అయిన దేవుని నమ్మరు, కుమారుడైన దేవుని నమ్ముతారు. మరికొంతమంది తండ్రి అయిన దేవుణ్ణి నమ్మరు, కుమారుడైన దేవుణ్ణి నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్ముతారు. మనము నిజమైనటువంటి ప్రవక్తలు, ఈయన నిజమైన ప్రవక్త అని తెలాలంటే వారు ఏం చేయాలంటే యేసు ప్రభువారిని శరీరధారిగా వచ్చారని ఒప్పుకోవాలి. మన కొరకు శ్రమపడి సిలువేయబడి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనవలే భూమి మీద నివసించి ఎన్నో బాధలు శ్రమలు పొంది గాయపరచబడి సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళారు. ఆయన అతి త్వరలో రాబోతున్నారని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన శరీరధారిగా వచ్చారని ఒప్పుకుంటారో వారే నిజమైనటువంటి ప్రవక్త. అలా యేసు ప్రభువారిని ఒప్పుకోకుండా మేము యెహోవాని నమ్ముతాము, యెహోవాయే దేవుడు,
అని అన్నారనుకోండి, వారు నిజమైనటువంటి ప్రవక్త కాదు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. మీకు క్షేమము కలుగును అని చెప్పే ప్రవక్త ఒకడున్నారే, ఆ ప్రవక్త చెప్పింది చెప్పినట్టు జరగాలి, లేని ఎడల అతన్ని మీరు నమ్మకండి. ఇర్మియా ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాటను ధిక్కరించుట వలన వారు బానిసత్వానికి అప్పగించబడ్డారు బబులోను దేశానికి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఇర్మియా చెప్పాడు, బబులోను దేశము నుండి నెబుకద్నెజరు రాజుగారు వస్తారు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతారు, మీరు చెరలో 70 సంవత్సరాలు ఉంటారు అని ప్రవక్త ఇర్మియా ప్రవక్త చెప్పాడు. ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడు మరికొంతమంది ప్రవక్తలు ఏమంటున్నారంటే, లేదు లేదు, 70 సంవత్సరాలు ఉండరు, మీరు 1 సంవత్సరమే మీరు ఉంటారు, 70 సంవత్సరాలు అక్కడ మీరు నివాసం చేయరు, 1 సంవత్సరంలో తిరిగి మీరు వచ్చేస్తారు అంటున్నారు మరొక ప్రవక్త. ఇర్మియా ఏమో మీరు 70 సంవత్సరాలు ఉంటారు అక్కడ, అక్కడే మీకు పెళ్ళిళ్ళు చేయబడతారు, అక్కడే మీరు పిల్లలను కంటారు, మీ కుటుంబం అక్కడే ఉంటుంది 70 సంవత్సరాల వరకు అని అంటున్నప్పుడు వీరు ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే మనుషులు దేన్ని ఎక్కువగా నమ్ముతారండి? మంచిదాన్న, నిజాన్న, అబద్ధాన్న? అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతారు, నిజాన్ని ఎవ్వరూ నమ్మరు. నిజాన్ని నమ్మాలంటే 100 ఆధారాలు ఉండాలి, అబద్ధాన్ని నమ్మాలంటే ఒక ఆధారం కూడా ఉండక్కర్లేదు. అలాగే ఇర్మియా ప్రవచించినప్పుడు ఇర్మియా అనే ప్రవక్త చెప్తున్నాడు, మీకు క్షేమము కలుగునని చెప్పే ప్రవక్త ఒకడున్నాడే, ఆ ప్రవక్త చెప్పింది చెప్పినట్టు జరిగితేనే ఆయన నిజమైన ప్రవక్త. 1 సంవత్సరంలో మీరు వచ్చేస్తారు, అక్కడ మీరు ఉండనక్కర్లేదు, అక్కడ మీరు ఎక్కువగా నివాసం చేయనక్కర్లేదు అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు కదా, అని చెప్పేటువంటి సేవకులు ఉన్నారు కదా, వారు చెప్పింది చెప్పినట్టు జరిగితేనే మీరు నమ్మండి, లేకపోయినట్లయితే మీరు నమ్మొద్దు అంటున్నాడు ఇర్మియా. ఏం జరిగిందండి? సంవత్సరంలో తిరిగి వచ్చేసారా? లేదు. ఇర్మియా 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారని చెప్పారు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. ఇర్మియా నిజమైనటువంటి ప్రవక్త. ఎందుకంటే నిజమైన ప్రవక్త చెప్పింది చెప్పినట్టు జరిగితేనే నిజమైన ప్రవక్త. ఉదాహరణకు ఒక సేవకుడు బయటకు వెళ్ళి ఆ యొక్క ఆకాశంలో మేఘం చూసి ఇదిగో 5 నిమిషాల్లో వర్షం వస్తుంది అని చెప్పాడు. 5 నిమిషాల్లో వర్షం వచ్చింది. ఆయన నిజమైన ప్రవక్త కానే కాదు. ఆకాశంలో మబ్బులు చూసి, ఆకాశంలో మేఘాలు చూసి, ఆకాశంలో మబ్బులు మేఘాలు ఉన్నాయంటే దానికి అర్థం ఏంటి? వర్షం వస్తుందని మళ్ళీ ఈయన చెప్పాలా? మేఘాలు చూసో లేదో మబ్బులు చూసో చెప్పి వర్షం వస్తుందని చెప్పేవాడు
నిజమైన ప్రవక్త కాదు. ఏలియా ఏం చేశాడండి? కనీసం అరిచేయంత మేఘం కూడా లేదు. అరిచేయంత మేఘం కూడా లేనప్పుడు ఏలియా అన్నాడు వర్షం వస్తుందని. రాజు అయిన ఆహాబుతో చెప్పాడు, ఆహాబు రాజా వెళ్ళిపో, వర్షం వస్తుందన్నప్పుడు ఆహాబు ఏమన్నాడు? అరిచేయంత మేఘమైనా లేదే, వర్షం ఎలా వస్తుంది అన్నాడు. చూడు రాజా, వర్షం వస్తుంది అని చెప్పారు. చెప్పగానే వర్షం వచ్చింది. ఆయన నిజమైన ప్రవక్త, చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఉదాహరణకు ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది. సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఆ గర్భిణీ స్త్రీతో అంటున్నాడు, ఏమని? అమ్మా, వచ్చే సంవత్సరానికి నీ ఒక మగపిల్లని కానీ ఆడపిల్లని కానీ నీ ఒడిలో ఉంటారు అన్నాడు ప్రార్థన చేసి. ఈయన నిజమైన ప్రవక్త. గర్భం ధరించింది, ఖచ్చితంగా జన్మనిస్తుంది. ఆడపిల్ల లేదా మగపిల్లోడో పుడతాడు, అది అందరికీ తెలుసు. మరి ఈయనేం చెప్తున్నాడు? వచ్చే సంవత్సరానికి ఆడపిల్ల మగపిల్ల పుడుతుంది అంటున్నాడు. ఈ నిజమైన ప్రవక్త కాదు. ప్రియ స్నేహితులారా, ఎంతోమంది ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పింది చెప్పినట్టు జరగాలి, ప్రవచించాలి, ప్రవచనం కరెక్ట్గా నెరవేరాలి. అప్పుడే ఆయన నిజమైనటువంటి ప్రవక్త. లేని ఎడల ఆయన నిజమైన ప్రవక్త కానే కాదు. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యములను ఉన్నది ఉన్నట్టు బోధించని ఎడల వారికి అరుణోదయము లేదు. మూడో మాట ఏంటంటే, నిజమైన ప్రవక్త ఏం చేయాలంటే వాక్య ప్రకారంగా బోధించాలి. వాక్య ప్రకారంగా బోధించాలి. ఏమి వాక్యములు రాయబడితే దాన్నే బోధించాలి. వాక్యములో లేనిది బోధించకూడదు. సబ్బాతు వాక్యంలో ఉన్నది, ఆదివారం వాక్యంలో లేదు. మరి చాలామంది పాస్టర్లు, సేవకులు ఏం చేస్తున్నారండి? వాక్యంలో లేనిది వాక్య ప్రకారంగా వారు బోధించట్లేదు. అలాంటప్పుడు వారు నిజమైన సేవకుల, అబద్ధమైన సేవకులు అంటే అబద్ధమైనటువంటి సేవకులు. వాక్యం ప్రకారంగా బోధించాలి. అలా బోధించకపోతే వారికి అరుణోదయం లేదు. అరుణోదయం లేదంటే ఏంటి? వారికి వెలుగు లేదు, వారు చీకట్లో ఉంటారు. అంటే అర్థం ఏంటి? వారు పరలోక రాజ్యానికి వారసులు కారు, చీకటిలోనే ఉండిపోతారు. అరుణోదయాన్ని చూడరు వారు. ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యములను బోధించి ఈ సత్యాన్ని లోకానికి చాటించాలి. సబ్బాతు ఆరాధన వాక్యం ప్రకారమైన ఆరాధన, ఆదివారపు ఆరాధన వాక్యం ఆధారం లేని ఆరాధన. అది మనము బోధిస్తే, దాని ప్రకారం మనం చేస్తే మనము అబద్ధమైన బోధకులము. దీనిని బట్టే మీరు తెలుసుకోనండి, నీవు వెళ్తున్న సంఘ కాపరి, పాస్టర్ గారు, ఆ ప్రవక్త వాక్య ప్రకారంగా బోధిస్తున్నాడా లేదా?
వాక్యములో ఉన్నదానిని బోధిస్తున్నాడా, వాక్యములో లేని దానిని బోధించుచున్నాడా? మీరు పరిశీలన చేయండి. ఇలాగా ప్రవక్తను తెలుసుకొనడానికి మూడవ మార్గం ఏంటంటే వాక్యం ప్రకారంగా బోధించాలి. నాలుగవ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వారి యొక్క క్రియలను బట్టి వారిని తెలుసుకొందుము. చూసారా? వారి యొక్క క్రియలు లేదా ప్రతిఫలాలు, వారి యొక్క ఫలాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా వారి ఫలాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క క్రియలు ఎలాగున్నాయి, వాక్యము చెప్పినట్లే క్రియలున్నాయా, వాక్యములో వాక్యాన్ని బోధించినట్లే క్రియలున్నాయా, లేదా వాక్యము చెప్పినట్టు వారి క్రియలు లేవా? పరిశీలించండి. వారి యొక్క ఫలాలు బాగుంటేనే వారు నిజమైనటువంటి ప్రవక్తలు. వారి యొక్క క్రియలు ఫలాలు బాగోకపోతే వారు నిజమైనటువంటి ప్రవక్తలు కాదు. ఒక ప్రవక్త నిజమైనవాడా అబద్ధమైనవాడా తెలుసుకోవాలంటే ఈ 4 పనులు మనం చేయాలి. ఒకటి ఏంటంటే యేసు ప్రభువారిని శరీరధారిగా ఒప్పుకోవాలి, వాక్య ప్రకారంగా బోధించాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ ప్రవక్త చెప్పింది చెప్పినట్టు జరగాలి, వాక్య ప్రకారంగా బోధించాలి, వారి యొక్క వ్యక్తిగత క్రియలు బాగుండాలి. ఈ 4 టెస్టులు శ్రీమతి ఎలెన్ జి వైటమ్మ గారికి అప్లై చేసినట్లయితే శ్రీమతి ఎలెన్ జి వైటమ్మ గారు యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకున్నారు. ఆమె ప్రవచన గ్రంథాలు చదివి ఏం జరుగుతాయో చెప్పారో చెప్పింది చెప్పినట్టే జరిగాయి. వాక్యం ప్రకారంగానే ఆమె యొక్క రచనలు ఉన్నాయి. వారి యొక్క వ్యక్తిగత క్రియలను చూస్తే క్రియలన్నీ కూడా ఎంతో ఉన్నాయి. ఈ 4 పరీక్షలు శ్రీమతి ఎలెన్ జి వైటమ్మ గారికి అప్లై చేసి చూస్తే ఆమె ఒక నిజమైనటువంటి ప్రవక్త. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గరున్న పాస్టర్ గారులు, ప్రవక్తలు, సేవకులు నిజమైన వారు కాదో తెలుసుకోనండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. లోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ నిజమైనవో కాదో తెలుసుకోవాలంటే 4 పరీక్షలు చేయాలి మా తండ్రి. ఆ ప్రవక్త యేసుప్రభు వారిని శరీరధారిగా ఒప్పుకుంటున్నాడా లేదా, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా లేదా, వాక్య ప్రకారంగా బోధిస్తున్నాడా లేదా, క్రియలు బాగున్నాయా లేదా పరిశీలించాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన నిజమైన ప్రవక్తని మేము గుర్తించగలమని నీ వాక్యంలో నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని నీరుగట్టి ప్రతిఫలింప చేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.